హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ తీసి. సో నా ఎగ్జామ్స్ బిజీలో ఉన్నాను. నేను కంప్లీట్గా నా ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కాబట్టి వీడియోస్ అనేవి తీసినా కూడా నేను ప్రాపర్గా ఎడిట్ చేసి ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చే టైం అయితే అస్సలు ఉండట్లేదు. చాలా డేస్ అవుతుంది అంటే ప్రాపర్ ఫుల్ లెంత్ వీడియో పెట్టి అని నేను ఈరోజు వీడియో అనేది ఎట్లయినా ఓపిక్ చేసుకొని కొంచెం వాయిస్ ఓవర్ అనేది ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. సో మనకి తెలుసు ఆల్రెడీ గ్రూప్ 1కి నోటిఫికేషన్ వచ్చి 2 years అయిపోయింది. అండ్ ఆల్సో మనం 2 years నుంచి చదువుతున్నాము దీనికి, అంటే ప్రాపర్గా చదవట్లేదు. సో ఏంటి జరుగుతుంది అంటే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాము. అసలు జరుగుతుందా ఎగ్జామ్, జరగదా, నేను క్వాలిఫై అవుతానా లేదా, సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా, నేను చదివిందే వస్తుందా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం పేపర్ చూసుకుంటే పేపర్ అయితే లిటరల్గా చాలా అంటే చాలా టఫ్గా ఇస్తున్నారు. యూపీఎస్సీ లెవెల్ కంటే హై లెవెల్లో ఇస్తున్నారు. అంటే అంత హార్డ్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో అయితే ఉండట్లేదు అనమాట పేపర్. మొన్న ఏపీపీఎస్సీ ఎగ్జామ్ చూసుకుంటే అదైతే ఇంకా చాలామంది అయితే షాక్ అయ్యారు, ఇండియన్ సొసైటీ అండ్ వేరే ఇంకా టాపిక్స్ బట్టి. సో మనం ఏం చేయాలి అంటే ఏదైనా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎట్లు ఇచ్చిన పేపర్ కూడా మనం రాయగలిగేలా ఉండాలి. సో అలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే మన మీద మనకున్న ఆ డౌట్ అనేది ఫస్ట్ తీసేయాలి. నేను చేయగలనా అనే డౌట్ తీసేసి ప్రిపేర్ అయితే కంపల్సరీ అవుతుంది. ఆల్మోస్ట్ మనం ప్రిపేర్ అవుతున్నాం కదా అండి 2 years నుంచి. సో దాన్ని బట్టి ఇప్పుడు ఆల్రెడీ సిలబస్ అనేది కంప్లీట్ చేసి ఉంటాం కాబట్టి రివిజన్ వరకు మనం లిటరల్గా ఎట్లా కొన్ని టైమ్స్ అంటే మీకు చేయగలిగినంత రివిజన్ మీరు చేయగలిగితే ఆ రివిజనే మనం గుర్తుంచుకునేలాగా చేస్తుంది అనమాట. సో ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు ఎగ్జామ్ టైం కల్లా మనకి ఇన్ని డేస్ ఉంది కదా, 90 days ఉంది కాబట్టి June 9th ఎగ్జామ్ అని చెప్పారు కాబట్టి మీరు కంపల్సరీ రివిజన్ అనేది చేస్తూనే ఉండండి. ఇంకొకటి ఏంటి అంటే మనం ఒక ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయినా, ఒక ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోయినా కొన్ని డేస్ వరకు బాధ అనేది కంపల్సరీ మైండ్లో ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే పక్కన వాళ్ళు క్వాలిఫై అవుతున్నారు, మీ ఫ్రెండ్స్ క్వాలిఫై అయ్యి వాళ్ళు జాబ్ తెచ్చుకుంటున్నారు. ఫ్రెండ్సే కాకపోయినా వేరే వాళ్ళని చూస్తే నేను కూడా ఇంతగానో హార్డ్ వర్క్ చేశాను కదా, నేను ఎందుకు అవ్వలేకపోయాను, ఇంకొంచెం ట్రై చేసి ఉంటే అయ్యేదేమో, లేదంటే ఎందుకు పేపర్ ఇలా ఇచ్చారు. సో ఇట్లా చాలా చాలా ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాము. కానీ నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే ఒకటి పోయింది అంటే మనకి ది బెస్ట్, దానికంటే మంచిది, దానికి మించినది ఏదో మనకి ఇంకొకటి రాసి పెట్టుంది అని అనుకోండి. సరే ఇది అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అనే దాని గురించి ఆలోచించండి. కానీ పాస్ట్ని తలుచుకుంటూ ఉంటే పాస్ట్ మనకి ఏం ఇవ్వదు, మనం ఏం చేయలేము. సో మీరు క్వాలిఫై అవ్వలేదు అంతే, ఒకరోజు ఏడ్చారు, హాఫ్ డే ఏడ్చారు, బాధపడ్డారు, అంతవరకే. మళ్ళీ నెక్స్ట్ మినిట్ నుంచి మీరు స్టార్ట్ చేయాలన్నమాట. సో నేను అసలు ఈ వీడియోలో చెప్దాం అనుకుంది ఏంటి అంటే లాస్ట్ టైం గ్రూప్ 1లో నేను చేసిన మిస్టేక్స్, అంటే క్వాలిఫై అవ్వలేదని అట్లని కాదు, క్వాలిఫై అయ్యాను. కానీ ఏంటి అంటే ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోగలను, అంటే ఈ ఎందుకు నేను ఆపేశాను అనే విధానంలో నేను ఏం చెయ్యలేదు అనేది మీరు చెప్తాను. ఫస్ట్ నేను సిలబస్ అనేది ప్రాపర్గా కంప్లీట్ చేయలేదు. అంటే యూపీఎస్సీకి సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాది టీఎస్పీఎస్సీ సిలబస్ ఉంటుంది కదా, అంటే తెలంగాణకు సంబంధించిన సబ్జెక్ట్ సిలబస్, అదైతే కంప్లీట్ అవ్వలేదండి. అసలు అదైతే నిజంగా నాకు చదవాలని కూడా అనిపించలేదు, అప్పుడు కంప్లీట్ చేయలేకపోయాను. కానీ ఇంకా తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, నేను ఎందుకు సిలబస్ అకార్డింగ్ కంప్లీట్ చేస్తే ఎందుకు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోలేను, ఎందుకు క్వాలిఫై అవ్వలేను. అంటే ఇంకా గ్యారంటీగా డ్యామ్ షూర్గా బార్డర్ మార్క్స్ కాదు, కట్ ఆఫ్కి దగ్గరలో మార్క్స్ కాకుండా ఓకే నాకు ఇంకా జాబ్ వస్తుంది, నేను ఇంకా సెకండరీ మెయిన్స్కి నేను ప్రిపేర్ అవ్వాలి అని ఎప్పుడైతే డామ్ షూర్గా అనిపిస్తుందో అట్లాంటి మార్క్స్ తెచ్చుకోవాలి. అట్లాంటి మార్క్స్ ఎప్పుడు వస్తాయి అంటే సిలబస్ని ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేసినప్పుడే. సో ఇలా నేను సిలబస్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను ఈసారి. మొత్తం ఎవరిది కంప్లీట్ అవ్వదు, అట్లీస్ట్ 75% కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటివరకు యూపీఎస్సీకి చదివాను కాబట్టి ఇక ముందు ఉన్న టైంలో జూన్ వరకు అట్లీస్ట్ నేను టీఎస్పీఎస్సీ సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే మనకున్న ఈ టైంలో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఒకరోజు చదవకుండా ఉండి ఇంకొక రోజు చదివి మళ్ళీ ఒకరోజు చదవకుండా ఉండి ఇట్లా ఉంటే డిమోటివేట్ అవుతాము, ఇన్స్పిరేషన్ అనేది రాదండి, అసలు చదవాలని కూడా అనిపించదు అనమాట. సో అది ఒకటి నేను తీసేద్దాం అనుకుంటున్నాను నాలో నుంచి. కన్సిస్టెంట్గా చాలా అంటే చాలా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. అసలు ఎవరేమన్నా అనుకొని నా లైఫ్లో ఎట్లాంటి ఇదైనా జరగని, బట్ నేను నా స్టడీ పైన కాన్సన్ట్రేషన్, నా స్టడీ మీద కన్సిస్టెంట్
కన్సిస్టెన్సీ అనేది నేను వదులుకోను అనేది నేను ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇదొకటి ఉందండి, చాలా ఇయర్స్ నుంచి ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దొరకడము అనేది చాలా కష్టం అవుతుంది. సో ఇది నేను లాస్ట్ టైం చేయలేదన్నమాట. అసలు నేను ఓన్లీ యూపీఎస్సీవే నా దగ్గర టెస్ట్ సిరీస్ ఉంటే ఆ టెస్ట్ సిరీస్నే నేను సాల్వ్ చేసి వెళ్ళాను. ప్రత్యేకించి టీఎస్పీఎస్సీకి నేను ఏం సాల్వ్ చేయలేదు. అండ్ అసలు నేను ఎప్పుడు అసలు పేపర్ కూడా ముట్టుకోలేదు, బిట్స్ కూడా చూడలేదన్నమాట. నార్మల్గా ఏదో బుక్ తీసుకున్న విజేత కాంపిటీషన్స్ వాళ్ళది, అది కూడా గ్రూప్ 2 అనుకుంటా, అది తీసుకున్నాను. కానీ అవి గ్రూప్ 2కి నేను క్లియర్ చేశాను, అంటే జస్ట్ సాల్వ్ చేశాను. బట్ గ్రూప్ 1కి నేను ఎట్లాంటి టెస్ట్ సిరీస్ తీసుకోలేదు. సో ఇదొక మిస్టేక్ నేను చేసింది. ఈసారి ఏది ఏమైనా నేనైనా బిట్స్ ఫామ్ చేసుకుంటాను, నేనైనా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్రియేట్ చేసుకుంటాను యూపీఎస్సీ లెవెల్లో అని అనుకున్నాను. అండ్ ఆల్సో బయట ఏమైనా దొరికితే వాటన్నిటిని మ్యాక్సిమం ట్రై చేస్తాను. టెస్ట్ సిరీస్ మెటీరియల్స్ కాదు, మెటీరియల్స్ మనం ఈ టైంలో ఎక్కువ రిసోర్సెస్ తీసుకోవడం అనేది అస్సలు నిజంగా అదొక బుల్షిట్ థింగ్ అని చెప్పొచ్చు. అది అస్సలు చేయొద్దు. రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉంచుకోవాలి, బట్ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అంటే మీ గోల్ ఏంటి అంటే ఉన్న టైంలో నేను చేయాల్సింది సిలబస్ని, నాకు ఇచ్చిన సిలబస్ని నేను ఒక బైబిల్ లాగా నా పక్కనే పెట్టుకొని దాన్ని కంప్లీట్గా చదవాలి. సిలబస్ని చదవమంటే కాపీని చదవడం కాదు, అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేయాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ చేయాలి, ఎన్ని టైమ్స్ పాసిబుల్ అయితే అన్ని టైమ్స్ రివిజన్ చేయాలి. సో ఇదే అండి, ఇదే ఇంకా మనం చేయాల్సింది. ఇవన్నీ కంప్లీట్ అయ్యే వరకు టెస్ట్ చేస్తా అంటే అట్లా కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ చదువుతున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఏంటి గ్రూప్ 1 ఏంటి, గ్రూప్ 1లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఏంటి అని. సో టెస్ట్ కూడా స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ చాలామంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్కి చదువుదాం అనుకుంటారు. బట్ నేనేమంటానంటే సైమల్టేనియస్గా కొంచెం ఎఫర్ట్ పెట్టండి, ఏం కాదు, మెయిన్స్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ప్రిలిమ్స్ ఎప్పుడైతే క్వాలిఫై అవుతారో ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చదవచ్చు అనమాట మెయిన్స్కి ప్రత్యేకించి. సో ఇలా మన ప్రిపరేషన్ ఉంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. నా ఎగ్జామ్స్ అయిపోయాక డైలీ వ్లాగ్స్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.